గూడు మర్చిపోయిన మట్టి జ్ఞాపకం. సన్నివేశం ఒకటి. రాక. అమెరికాలో సెటిల్ అయిన అభిరామ్కు ఆ ఊరు ఇప్పుడు ఒక పాత జ్ఞాపకం మాత్రమే. అమ్మా నాన్నలు చనిపోయి 5 ఏళ్లు. తాతల కాలం నాటి ఇంటిని అమ్మేసి ఈ మట్టితో ఆఖరి బంధాన్ని తెంచుకోవడానికి 10 ఏళ్ల తర్వాత ఊరికి వస్తున్నాడు. నల్లటి ఖరీదైన కారు మట్టి రోడ్డుపై దుమ్రేపులు సాగిపోతోంది. కారు ఏసీలో కూర్చున్న అభిరామ్ గడియారం వంక చూశాడు. అతని ప్రతి సెకనుకు ఒక ఖరీదు ఉంది. కానీ ఆ ఊరి ప్రతి మట్టి రేణువుకు ఒక జ్ఞాపకం ఉందని అతను మర్చిపోయాడు. సన్నివేశం 2. ఆ పాత తాళం చెవి. ముక్కుకు రుమాలు అడ్డు పెట్టుకుని తుప్పపట్టిన ఆ పాత తాళం తీస్తున్నప్పుడు టిక్ అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం అభిరామ్ను కాలం వెనక్కి లాగేసింది. చిన్నప్పుడు తండ్రి పొలం నుండి రాగానే జేబులోంచి ఆ తాళం చెవి తీసి, నేను తీస్తా నాన్న అని అడిగితే తండ్రి అతన్ని ఎత్తుకుని తాళం తీయించేవాడు. ఆ చిన్న టిక్ శబ్దం అప్పట్లో అభిరామ్కు ఒక పెద్ద విజయంలా అనిపించేది. సన్నివేశం 3. మూలపడ్డ రేడియో. లోపలికి వెళ్ళగానే దుమ్ములో ఉన్న పాత రేడియో కనిపించింది. ప్రతి ఉదయం నాన్న ఆ రేడియోలో వార్తలు వినేవారు. అది సరిగ్గా రాకపోతే నాన్న దానిపై ఒక్కటి కొట్టేవారు. వెంటనే పాటలు పాడేది. అభిరామ్ కూడా నాన్న లేనప్పుడు ఆ రేడియోని కొట్టి అది తన మాట వింటుందని సంబరపడిపోయేవాడు. ఆ రేడియో మీద చేయి వేయగానే దుమ్ము మీద తన వేలిముద్ర పడింది. అది వేలిముద్ర కాదు, కరిగిపోయిన బాల్యం. సన్నివేశం 4. చేదబావి. అమ్మ స్పర్శ. పెరట్లోకి వెళ్తే ఎర్రగా మారిన బావి గిలక కీచ్ కీచ్మంటూ అరిచింది. ఆ శబ్దంలో అభిరామ్కు అమ్మ పిలుపు వినిపించింది. అమ్మ బావి నీళ్లు తోడి తన తల మీద పోస్తుంటే ఆ చల్లటి నీళ్ల స్పర్శ, అమ్మ చేతుల మెత్తదనం గుర్తొచ్చి మనసు భారమైంది. సన్నివేశం 5. కట్టెల పొయ్యి. బొగ్గు గీతలు. వంటగదిలో నేల మీద ఒక బొగ్గు ముక్కపడి ఉంది. అభిరామ్ దాన్ని తీయగానే వేళ్లకు నలుపు అంటుకుంది. అమ్మ వంట చేస్తుంటే తను ఆ బొగ్గుతో నేల మీద పిచ్చి గీతలు గీసేవాడు. ఇల్లంతా మురికి చేస్తున్నావురా అని అమ్మ కసులుకుంటూనే తనకి ఇష్టమైన దోశలు వేసి పెట్టేది. ఆ నల్లటి బొగ్గులో అతనికి తన చిన్నప్పటి రంగుల ప్రపంచం కనిపించింది. సన్నివేశం 6. నాన్న త్యాగం. గొడుగు. ఒక మూల విరిగిపోయి ఉన్న గొడుగు కనిపించింది. వానలో అభిరామ్ను స్కూల్ నుండి తెచ్చేటప్పుడు నాన్న ఆ గొడుగును పూర్తిగా అభిరామ్ వైపు వంచి పట్టుకునేవాడు. నాన్న భుజం అంతా తడిసిపోయేది. నువ్వు తడుస్తున్నావంటే దాకు జ్వరం రాదురా, నువ్వు తడిస్తే తట్టుకోలేవు అనేవారు. ఆ గొడుగు విరిగిన ఆస్తిపంజరంలా ఉండొచ్చు, కానీ అది నాన్న చూపిన నిరుపమమైన ప్రేమకు సాక్ష్యం. సన్నివేశం 7. మార్పు. ద టర్నింగ్ పాయింట్. అప్పుడే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కిరణ్ ఫైల్తో వచ్చాడు. సార్, ఇక్కడ సంతకం పెట్టండి, రేపు పొద్దున్నే మీ అకౌంట్లో కోట్లు పడిపోతాయి అన్నాడు. అభిరామ్ పెన్ను అందుకున్నాడు, కానీ కళ్ళు ఆ కాగితాల మీద లేవు. ఈ ఇంటిని పడేసి ఏం కడతారు అని అడిగాడు అభిరామ్. బార్ అండ్ రెస్టారెంట్ సార్ అన్నాడు ఏజెంట్. అభిరామ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మా నాన్న ఈ మట్టిని వదిలి అమెరికా రాలేదు, ఎందుకంటే ఇందులో ఆయన చెమట ఉంది. ఈ ఇల్లు అమ్మడం అంటే మా నాన్నను రెండోసారి చంపడమే. నేను ఆ పని చేయలేను. ఇక్కడ నా తల్లిదండ్రుల పేరు మీద ఒక డిజిటల్ లైబ్రరీ కడతాను. ఊరి పిల్లలు చదువుకుంటుంటే మా అమ్మ నాన్నల పేర్లు ఈ ఊరి గాలిలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలి అని డీల్ క్యాన్సిల్ చేశాడు. సన్నివేశం 8. ఆత్మీయ పలకరింపు. అభిరామ్ అరుగు మీద మౌనంగా కూర్చుని ఉండగా ట్రింగ్ ట్రింగ్ అంటూ సైకిల్ బెల్ వినబడింది. తన చిన్ననాటి స్నేహితుడు చిట్టి వచ్చాడు. ఏరా అభిరామ్, అమెరికా వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావనుకున్నా, ఏంటిలా తడిసిపోయావు, రా లోపలికి వెళ్దామంటూ భుజం మీద చేయించాడు. అమెరికాలోని ఖరీదైన పార్టీల్లో దొరకని ప్రశాంతత ఆ పలకరింపులో దొరికింది. ముగింపు. రెక్కలొచ్చిన పక్షి గగన వీధుల్లో ఎంత ఎత్తుకు ఎగిరినా చివరికి చేరాల్సింది తన సొంత గూటికే. ప్రతి సెకనుకు ఖరీదు కట్టే ఈ లోకంలో వెలకట్టలేనిది ఒక్క జ్ఞాపకం మాత్రమే. ఆ జ్ఞాపకమే మన గూడు. మరిన్ని ఇలాంటి ఆత్మీయ కథల కోసం ఏవో చింతన ఆరోగ్య సూత్రాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.